విషయాలు ఉన్నాయి ఇక్కడ. మీరు ఇస్తాను, అప్లికేషన్ ఇస్తాను. ఈరోజు పట్టణ పరిధిలో కానీ, అదేవిధంగా మండలాలకు సంబంధించిన పరిధిలో కానీ, టౌన్కు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో కానీ వ్యవసాయ భూముల్లో అక్రమంగా లేఅవుట్లు ప్రభుత్వ అనుమతి లేకుండా ఈరోజు ప్రభుత్వ ఆదాయానికి ఒక పక్క గండి కొడుతూ అధికారులు వాళ్ళ ఉత్తర్వులను నిర్లక్ష్యంగా పక్కన పెట్టి యథేచ్ఛగా ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారులు విచ్చలవిడిగా చెలదగిపోతూ ఉన్నారు. కాబట్టి వారిపైన మరి చట్టపైన మరి చర్యలు తీసుకోవాలని చెప్పేసి రెవెన్యూ వారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అందుకు ఉదాహరణగా మేము కొన్ని ఫోటోలు తీసుకొచ్చాం. రాంపల్లి, గూడూరుపల్లి, అదేవిధంగా మంగళం కాలనీకి పక్కన రాయలి చెరువు కానుకొని ఒక వెంచర్ వేశారు. అంటే దీనివల్ల రెవెన్యూకు ఎంత నష్టమో మరి అధికారులు కూడా గుర్తించాలి. ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు వ్యవసాయ భూమిని ఇతర అవసరాలకు వాడుకోవాలంటే మరి ప్రభుత్వ అనుమతి ఖచ్చితంగా తీసుకోవాలి. ప్రభుత్వ అనుకూలంగా మరి వ్యవహరించాలి, చట్టాలను గౌరవించాలి. కానీ వెంచర్లు వేసే రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాత్రం అవేవి పట్టించుకోవడం లేదు. మరి వ్యవసాయానికి ఉపయోగపడే భూములు ఇతర అవసరాలకు ఉపయోగించుకోవాలంటే కన్వర్షన్ చేసుకోవాలి. దానికి ప్రత్యేకంగా కలెక్టర్ పర్మిషన్ ఇవ్వాలి. కానీ అవేమి ఇక్కడ పట్టవు. ఎవరికి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఎవరికి కూడా ఇక్కడ అసలు కలెక్టర్ దగ్గర మనం వ్యవసాయ భూమి తీసుకుంటున్నాం, ఫ్లాట్ చేసుకుంటున్నాం, కలెక్టర్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి, కనీసం రెవెన్యూ వాళ్ళకి తెలియజేయాలని చెప్పేసి కూడా ఎవరికి పట్టదు. ఎందుకంటే అంత నిర్లక్ష్యం చట్టాలంటే ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారులు. కాబట్టి వీటిపైన ఖచ్చితంగా కఠినమైన నిర్ణయాలు తీసుకోకపోతే భవిష్యత్తులో వ్యవసాయ భూమి తగ్గిపోయే అవసరం ఉంది. కాబట్టి దీనిపైన రెవెన్యూ అధికారులు ఖచ్చితమైన ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో పాటు ఎక్కడెక్కడైతే వెంచర్లు వేశారో వాటన్నింటినీ పరిశీలించి వాళ్లకు నోటీసులు ఇచ్చి ఫైన్ వేసి రెవెన్యూకు ఆదాయం వచ్చే విధంగా మరి ప్రయత్నం చేయాలి. కలెక్టర్ గారికి దీనిపైన నివేదిక ఇవ్వాలి. మీరు దీనిపైన చర్య తీసుకోకపోతే మేమే ఒకరోజు మాకు సంబంధించినటువంటి వాళ్ళని తీసుకెళ్ళి ఇంకా కొన్ని సేకరించి మొత్తం కలెక్టర్ గారికి వారి దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. అంతవరకు వెళ్లకుండా రెవెన్యూ వాళ్ళే దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. జై హింద్. నేను ఒకసారి మాట్లాడతాను. ఆల్రెడీ నేను మాట్లాడి నేను లేవండి ఇప్పుడు నోటీసులు ఇక్కడ మన కపాట్పల్లి ఆడ ఒక లేఅవుట్, వేమగానపల్లితో ఆడ ఒక లేఅవుట్. అంటే నాకు మా మండలం ఇంకా స్పష్టమైన అవగాహన లేదు, అందుకని చెప్తున్నాను. 2 లేఅవుట్కి అయితే నేను పంపించినాను. ఆల్రెడీ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఒకసారి మీకు చెప్పారు కాబట్టి మళ్ళీ ఒకసారి పరిశీలి చేసుకొని మేము పర్సనల్గా పనిచేసే కట్టు కాబట్టి రిపోర్ట్ తెప్పించుకొని మేము చూస్తాం. కూడా ఈరోజు కింద ఏదైతే ధర్నాధార ఉందో దాని గురించి సమస్యని సామరస్యంగా పరిష్కరించడానికి మేమంతా కూడా కృషి చేస్తామని తహసీల్దార్ గారు లేరు. తహసీల్దార్ గారు నుండి పనికి మాట్లాడేవాళ్ళం. నేను కూడా మాట్లాడడం జరిగింది సభ్యులు. అది ఒకసారి సబ్జెక్ట్ ఒకసారి మాట్లాడి తహసీల్దార్ గారు మాట్లాడి దాన్ని కూడా ఇమీడియట్గా రిలీజ్ చేస్తాను. రెవెన్యూ వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంకేదన్నా ఇష్యూస్ ఉంటే సభ్యులందరూ కూడా తెలియపడతారని రిక్వెస్ట్ చేస్తున్నాం.